షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ అనుదిన కృపలో భాగంగా వస్తున్న వాక్యములు విని సంతోషిస్తున్నారనుకుంటున్నాము. కాబట్టి పరమ తండ్రి ఈ దినము కూడా మనకు అనుదిన కృపలో భాగంగా లేఖనము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనము, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. అవును, పరమ తండ్రి మన యొద్ద నుండి సర్వరోగములను తొలగించే నాథుడు ఆయన. ఎందుకంటే ఆయన స్వస్థపరిచే నాథుడు, ఆయన పరమ వైద్యుడు. యెహోవా రఫాగా ఉన్న నాథుడు, ఆ సర్వోన్నతుడు. కాబట్టి మనము ఆయన యొక్క సన్నిధానములో, ఆయన యొక్క మార్గంలో నడుస్తూ మనము మన ప్రవర్తనను ఆయన ప్రీతికరంగా మార్చుకుంటున్నప్పుడు, ఆయన సన్నిధానంలో ఆయన యొక్క ఇష్టకరమైన జీవితంలో, ఆయనకి ఇష్టకరమైన ఆయన మహిమకరమైన జీవితాన్ని మనం జీవిస్తూ వస్తుంటున్నప్పుడు మన యొద్ద నుండి సర్వరోగములను కూడా తొలగించే నాథుడు. కాబట్టి మనం ఆయన నీతిని అనుసరిస్తున్న విధానం బట్టి, ఆయనకు లోబడుతున్న విధానం బట్టి, ఆయన మార్గంలో మనం నడుస్తున్న విధానం బట్టి ఆయన మన జీవితాలలో ఆశ్చర్య కార్యములు జరిగించి మనల్ని ఆయన బాగు చేసే నాథుడు. హిజ్కియా మరణకరమైన రోగము కలిగింది అని యెషయా వచ్చి ప్రవచించగానే, ఆ మాట చెప్పగానే ఆయన కన్నీరుతో, అయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను, ఏ విధంగా నీతిని అనుసరించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమ తండ్రి అని ఆ ప్రార్థన చేయగానే, ప్రార్థన విన్న పరమ తండ్రి వెంటనే 15 సంవత్సరాల ఆయుష్కాలము పొడిగిస్తూ వచ్చాడు. కాబట్టి కుదరని రోగములతో, బలహీనతలతో, ఏ విధమైన ఆ వైద్యములకు కూడా లొంగని రోగములను కూడా తొలగించే శక్తివంతుడు మన సర్వశక్తుడు. కాబట్టి మనం విశ్వసించాలి, ప్రార్థన చేయాలి, నీతిని అనుసరించాలి. పరమతని సన్నిధిలో మనం ఆయన మీద ఆధారపడితే ఆయన మనల్ని స్వస్థపరిచి రోగముల నుంచి, బలహీనతల నుంచి, అనారోగ్యత నుంచి విడిపించి మనల్ని బాగు చేసే నాథుడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మన ప్రవర్తన చూచి మనల్ని స్వస్థపరిచి మనల్ని బాగు చేసే నాథుడు. కాబట్టి పరమతని సన్నిధానంలో ఆయన యొక్క స్వస్థతను పొందుకొని, ఆయన చేత మనం మేలు పొందుకొని ఆయనకు మహిమకరమైన జీవితం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి అందునిమిత్తం ఆయన మనల్ని స్వస్థపరిచే నాథుడు. అట్టి విధమైన ఆ స్వస్థతను మనం పొందుకున్నట్లుగా పరమతని సన్నిధానంలో ఆయన కృపచేత మనం బలపరచబడదాం. అట్టి విధమైన ఆ పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేసి మనల్ని స్వస్థపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి జీవాధిపతి ఆశ్వామిస్యానికి స్తోత్రములు. అయ్యా, మా ఇద్దరు నుండి సర్వరోగములు తొలగించిన ఆదరు నీవేనైనా, నీకు స్తోత్రం చెల్లించుకొస్తుంటున్నాం. మీరు స్వస్థపరిచిన ఆదరవు తండ్రి, నీకు స్తోత్రములు. మా రోగం నుంచి, మా బలహీనతల నుంచి విడిపించి పవిత్రపరిచి మీ పరిశుద్ధ నామానికి మహిమకరమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోషువ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడైన యెహోవా కృప, యెహోషువ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.